సరే, ఇప్పుడు ఒక అద్భుతమైన ఒక రహస్యం చెబుతున్నాను. దీన్నే భగవాన్ రమణ మహర్షులు వారు నీసహస్థితిలో 5వ చాప్టర్లో నాకు నచ్చింది, ఇప్పుడు ఇష్టమైంది. ధ్యానం చేయకు సంస్థితిమయ్యుండు, నీ ఉన్నావని భావించకు సంస్థితిమయ్యుండు, ఉండటం గురించి భావించకు ఉన్నావు నీవు. అంటే ఏంటో తెలుసు. మనం అప్పుడు ఎప్పుడు చెబుతారు భగవాన్ గురువుగారు కూడా నేను లేనని తెలుసుకోమంట. గురువుగారిదే చెప్పుకుందాం, నేను లేనని తెలుసుకోమంట. నేను అంటే ఏంటి అంటే మౌనము, మౌనంగా ఉండు, ఊరకుండు అంట. అంటే ఏంటి? ఇదే ఊరకుండు అంటే ఇప్పుడు చెబుతా. ఇప్పుడు ఎరుకంటే ఏమిటి? తెలియడము అంటేనే తెలియబట్టం. తెలియటం అంటేనే తనకు తానా తనకి ఇతరమా వదిలిపెట్టండి, దాన్నేగా తెలియటం అంటారు. అయితే తెలియడము అంటే తెలియబట్టం. తెలియబట్టంలో 2 ఉన్నాయి, తనకు తాను తనకి ఇతరము. ఒకటి మరుగునుంది అంతే, ఒకటి వెలుగ్గా ఉంది. ఒకటి అనుభవంలో ఉంది, ఒకటి మరుగునుంది. మరుగును ఉన్నా కానీ మరుగును ఉంటామంటే వస్తువు మీరు కప్పివేసింది. ఇప్పుడు మీ గడియారంలో పైన ముళ్ళు కనపడుతున్నాయి, మిషన్ కనపడట్లేదు. ముళ్ళు కదులుతుందంటే లోపల అని లేదనే కాదుగా, మరుగునుంది అని. కనపడకుండా ఉంది కానీ ఆధారంగా ఉంది. మరుగున అంటే ఆధారము అని. ఆధారం కదానే మరుగున అంట. మరుగున ఉన్నది, ఆధారం ఎప్పుడు మీకు పునాది కనపడుతుందా, గోడ కనపడుతుంది? చూడండి ఎంత బరువు మోస్తుందో. మరుగున ఉంటుంది. పునాది ఎప్పుడు, పునాది నాది అనాది ఎప్పుడు కూడా మరుగునే ఉంటుంది. మా ఆధారంగా ఉన్నా మీరు పునాది ఉంది అని ఎలా చెబుతున్నారు? మీ అనుభవాన్ని బట్టేగా గ్రహిస్తున్నారుగా. తార్కాణం అదేగా. అంటే ఇక్కడ కూడా ఆత్మే మరుగునున్నా ఇప్పుడు ఎరుగులో ఉంది అన్న గ్రహించవచ్చా? గ్రహించకూడదు. దీన్నే జ్ఞానం అన్నారు. బుద్ధి పనిచేస్తే అది గ్రహించవచ్చు. ఏదైనా మరుగునున్న దాన్ని, కనపడుతున్న దాన్ని ఆధారంగా మరుగున దాన్ని గుర్తుపడతాం, గ్రహిస్తాం. కనపడదు, అది గ్రహిస్తాం. గ్రహించటం అనేది ఒక అత్యద్భుతమైన ఆధ్యాత్మిక విషయంలో అది ఉత్కృష్టమైన విషయం. అదే జ్ఞానం. అంటే జ్ఞానము అంటే తెలియకపోయినా తెలిసేది, తెలిసినా తెలియకుండా ఉండేది. దాని పేరే జ్ఞానం అంట. అదే మాయ కూడా. మాయ జ్ఞానం వేరు కాదు రవి గారు, బాగా వినండి.